వెల్కమ్ టు మేటీవీ న్యూస్. దళిత ఈరన్న పంటను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలి. కౌతాలం మండలం కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జై భీమ్ సాయిరాం జిల్లా అధ్యక్షుడు మహానంది మాట్లాడుతూ 17 జనవరి 2025 గురువారం సర్వే నెంబర్లు 128లో ఈరన్న వరి పంట కోత దశలో ఉండగా అదే గ్రామానికి చెందిన కురువమూది గౌడ్ జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు ఆదోని మండల అధ్యక్షుడు దాసరి నరేష్ కుమార్, కౌతాలం మండల అధ్యక్షుడు రాము శ్రీనివాసులు, అస్సారి ఎల్లమ్మ, బంగారమ్మ, పుల్లమ్మ, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు. పట్టించుకొని పోలీసు అధికారుల నిర్లక్ష్య వైఖరి, వారం జరిగిన ఇంతవరకు పట్టించుకొని పోలీసు అధికారుల నిర్లక్ష్య వైఖరి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాల ఈరానికి వెంటనే, మాల ఈరానికి వెంటనే, మాల ఈరానికి వెంటనే. నిర్లక్ష్య వైఖరి, పోలీసు నిర్లక్ష్య వైఖరి, పోలీసు నిర్లక్ష్య వైఖరి. మాలయ్యన్న పంటను ధ్వంసం చేసిన వారిని వెంటనే, మాలయ్యన్న పంటను ధ్వంసం చేసిన వారిని వెంటనే, మాలయ్యన్న పంటను ధ్వంసం చేసిన వారిని వెంటనే. మరి కుములూరులో గ్రామంలో మరి మాలలపై దాడి చేసి దగ్గర 4 రోజులైంది. మరి అధికారులకు మరి పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేశాము. ఆ విజ్ఞప్తిని వాళ్ళు వెడచొల్లు పెట్టి వెనక వేసుకున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కర్నూలు జిల్లా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జై భీమ్ సాయిరాం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు దాదాపుగా 6 రోజులైంది ఈ ఘటన జరిగి. కుములూరులో ఉన్నటువంటి మాల ఈరన్న కులానిపై దాడి చేసినటువంటి అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో ఉదయప్పగౌడు, ఉదయగౌడు, కరప్తి వీరేజు తదితర వీళ్ళందరినీ కూడా పోలీసు వారు వెంటనే అరెస్టు చేయాలి. లేని పక్షంలో కర్నూలు జిల్లాలో కూడా ఇదే ర్యాలీలు, ఇదే ధర్నాలు కొనసాగుతాయి. మరి వారిని ఎంతవరకు పోలీసు వారు వాళ్ళని ఎందుకు రక్షించుతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను. అయ్యా, దళితులకి ఎక్కడ కూడా రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. మరి మాల ఈరన్న అనే వ్యక్తి పొలంలో పంట వేసుకొని పంట మీద ఉండగానే ఆ వరి పొలాన్ని అంటుపెట్టినటువంటి కురువ కులస్తుల్ని ఇప్పుడు ఉన్నటువంటి సిఐ గారు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అయ్యా, నీకు దళితులు కనబడట్లేదా, లేక వారి దగ్గర నువ్వు ఏమన్నా లాలూచి పడినావా అని చెప్పి ఈ సందర్భంగా నేను వాటిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు అరెస్ట్ కనుక చేయకపోతే మరి 2-3 రోజుల్లో జిల్లా ఎస్పీ గారికి కూడా వారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి మరి అక్కడి నుండి కూడా ఒక రెఫరెండం మరి సిఐ గారి మీదే ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి కుములూరు గ్రామస్తులందరూ కూడా జై భీమ్, జై భీమ్. అదేవిధంగా
జిల్లా అధ్యక్షుడు గారు మహానంది గారి అన్నగారిని మాట్లాడుతుందిగా కోరుచున్నాము. ఈరోజు ఈ రాష్ట్ర రోకా చేయడానికి ప్రధాన కారణం ఏమంటే గత గురువారం నాడు బాల ఈరన్న పంట పొలానికి చెందినటువంటి వరి పొలాన్ని అదే గ్రామానికి చెందినటువంటి బీసీ కులస్తులు ఆ పొలాన్ని ధ్వంసం చేయడమే కాకున్నట్లు నిప్పి పెట్టి ఆ ట్రాక్టర్లతోన టిల్లర్లతోన క్లీన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని పోలీస్ అధికారుల దృష్టికి తీసుకుపోతే ఇంతవరకైనా వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకున్న పాపాన్ని పోవడం లేదు. అయ్యా మా పొలంలో దాదాపు 70-80 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన మా పొలాన్ని ధ్వంసం చేసిన పట్టించుకోవడం చాలా శోచనీయం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. గతంలోనే బాల ఈరన్న పైన దాదాపు 30 మంది వచ్చి దాడి చేసి హత్యా ప్రయత్నం చేస్తే ఇప్పుడున్నటువంటి పోలీస్ యంత్రాంగం ఎస్సీ కేసు ఏదో ఒకటి తూతు మంత్రం కేసు పెట్టి ఈయన మీదే రివర్స్ కేసు పెట్టే విధంగా ఈ రోజు ఈ పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తుంది. కాబట్టి ఎవరైతే మాలీరన్న పైన దాడి చేసినారో అదేవిధంగా ఆయన పంట పొలాన్ని ధ్వంసం చేసినారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము మాల మహానాడు దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం. లేని పక్షంలోన పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి చేయడానికి కానీ కృషి చేస్తామని కోరుతూ, కాబట్టి ఇప్పటికే ఈ ప్రాంతంలోన ఈ వెనుకబడినటువంటి కర్నూలు పశ్చిమ ప్రాంతంలోన దళితులపైన వివేక్షత అంటరానితనం అస్పృశ్యత కొనసాగుతుంది. అయినా ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకున్నట్ల మొండిగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు దళితులకి కానీ పేదవాళ్ళకి కానీ బడుగు బలిగిన వర్గాలకు కానీ అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి పోలీస్ యంత్రాంగం సపోర్ట్ చేసేది పోయి ఎవరైతే అగ్ర కులాలు ఉన్నారో వాళ్ళకే వత్తాసు పలిగే విధంగా ఈ రోజు ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఆ జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మా పైన ఎవరైతే ఈరన్న పైన దాడి చేసినారో వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇప్పుడు వచ్చిన ఆహ్వానదారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకొక ముగిస్తున్నాం. మీరే చెప్పారు కదా సార్ చేస్తామని. మీ ఆఫీసర్తోనే మీరు మాట్లాడండి సార్, మేము కాదు మాట్లాడాల్సింది. మీ పై ఆఫీసర్తో మీరు మాట్లాడండి. కరెక్టే సార్, మీ పై ఆఫీసర్తో మీరు మాట్లాడండి. సార్ మా ఊరికి న్యాయం చేయండి సార్. అంతే నేను మాట్లాడినాను, నా ఇన్స్ట్రక్షన్స్ నాకు ఉన్నాయి. మా ఊరికి న్యాయం చేయండి సార్, దళితులకు న్యాయం చేయండి. ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. పంట ఎంఆర్ఓ గారు ఇస్తారే చేస్తాం. ఎంఆర్ఓ గారు ఇస్తారే చేస్తాం. ఎంఆర్ఓ గారు ఇస్తారే చేస్తాం. ఈయన సీఎం లో ధ్వంసం చేసినప్పుడు ఎంఆర్ఓ గారు ఇస్తే ధ్వంసం చేస్తానని చెప్పి మీరు చెప్తున్నారు. అంటే మీరు వాళ్ళకి ఏమన్నా ఇది చేస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా, లేకుంటే మీరే చేయించారా? సరే మీ ఇష్టం. మాకైతే అదే డౌట్ వస్తుంది, మీరే చేయించారని. ఒక సిఐగా ఉండి ఉన్నత పదవిలో ఉండి ఈ విధంగా మీరు మాట్లాడడం చాలా శోచనీయమైనటువంటి విషయం. మేమే వస్తున్నాం ఒకసారి మీరు వాళ్ళని కనీసం ఎందుకు మీరే సమాధానం చెప్తున్నారు చూడండి. ఇది చాలా సిగ్గుసేటైనటువంటి విషయం. ఈ ఆంధ్రప్రదేశ్ లో దళితులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా మీరు సరే సరే సార్ చెప్పండి. ఏం చెప్పాలి సార్? ఇప్పుడు మా దళితులకు న్యాయం జరగలేదా స్టేషన్కి వచ్చినాము. సరే సరే మీరు మా వాళ్ళు 10 సార్లు స్టేషన్ కాబట్టి వాళ్ళు ఏమన్నా పిలుచుకోరు. వాళ్ళు సార్ వాళ్ళు ఏమన్నా బాధ్యులు కాజులు ఏమన్నా పోలీస్ స్టేషన్ మాకైతే మాకు అన్యాయం చేస్తున్నారు. డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎంఆర్ఓ గారు కాపీ ఇస్తానే ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎంఆర్ఓ గారు కాపీ ఇస్తానే ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్. ఏం చెప్పట్లేదు. ఎంఆర్ఓ గారు అంటే మీకు ఎంఆర్ఓ గారు పేరు వీరన్న గారు సర్వేకి సహకరించడం లేదని ఎంఆర్ఓ గారు నిన్న వీరేష్ గారు సర్వేకి కట్టినారు.
వీరన్న గారు కట్టమంటే సార్, మీరు అవతల వాళ్ళు కూడా చేను పంట వేయకుండా పెట్టింటే సర్వేకి ఎందుకు సహకరించారు సార్? మీరు అవతల చేనులో పంట లేపించి మీరే చేస్తున్నటువంటి బంధువు వీరే ఆయన సార్, ఇది సారే పంట ఇప్పుడు వాళ్ళ సారే రాపించి సారే ఎంఆర్పిఎస్ లీడర్ సార్ లీడర్ని పిలుచుండు వీళ్ళందరినీ పిలవాలి. అతను రానివ్వండి. వాళ్ళని ఇప్పుడు పొద్దున కలిపారు మా సాయంత్రం కలిపారు అతను రానివ్వండి. పంట వేయకుండా పెడితే ఆల్రెడీ కొలిసింది లాడైపోయింది మరి కొలిమంటారు. అట్లా కాదు. ఇప్పుడు ఇద్దరు కూడా పంట వేసుకోకుండా ఉంటే మీరు ఇద్దరు కూడా ఈసారి పంట లేకుండా నీళ్లు కట్టుకోకుండా ఉంటే 10 రోజుల్లో కొలుస్తారు. వాళ్ళు పంట అయిపోయింది మనం గతంలో సారే చెప్పినారు సార్. ఒక నిమిషం, గతంలోనా సార్ ఏం చెప్పినారు తెలుసా? ఆ స్పాట్ లోనే మీరు పోకూడదు, వాళ్ళు పోకూడదు అని ఎఫ్ఐఆర్ తీసుకునే టైంలోనే వచ్చిన సారే చెప్పినారు మాకి. ఎట్లా పోయినారు వాళ్ళు ఎట్లా పంట నాశనం చేస్తారు? పంట ఎట్లా నాశనం చేసే కారణం ఏంది? ఆ స్పాట్ లో గొడవ అయింది కదా, గొడవ అయిన దాంట్లోనే ఎట్లా చేస్తారు? ఈ సారే చెప్పినారు కదా, ఆ స్పాట్ వదిలేసి మీరు చేసుకుంటారా వాళ్ళు? చేసుకోండి సార్ అని మేము కూడా చెప్పినాము. మా వచ్చిన దాంట్లో మీరు ఎట్లా చేపిస్తున్నారు? వీళ్ళ అల్లుడు అబ్బా ఏడున్నాడు? ఆయన వస్తే మాట్లాడు. పద్ధతి కాదు. అల్లుడు కాదు, బాగా చెప్తావు సార్. గొంతు పరుస్తున్నారు మీరు. ఈ రాష్ట్రంలోనే చూడలేదు ఎక్కడ. చలానా కట్టాపు కట్టిస్తాను ఇప్పుడే. వాళ్ళు కట్టారు ఆల్రెడీ. నేను ఇప్పుడే కడతాను. వాళ్ళు ఆల్రెడీ కట్టారు. నేను కట్టుతున్నాను. కట్టరాపో. కట్టేస్తాను. రాపో. కట్టరాపో. కట్టేస్తాను. అపో కట్టరాపో. ఛానల్ కడతాం, పంటను ధ్వంసం చేసినారు. అవును సార్, పంటలు కాదు, ఫస్ట్ పంటలు తెలుసు కదా. సర్వే ఏం చెప్తారు? స్పాట్ లో ఉన్న పంట ఎట్లా కాల్చారు? అది కంప్లైంట్ ఇవ్వండి. కట్టకపోయిన సార్ మీద కంప్లైంట్ చేస్తాం ఎస్పీ గారికి. రైట్ లేదు సార్. అంటే వీళ్ళ తట్టు ఇంకొకసారి దాడి చేపించినా కూడా ఓకే ఉండదు. మీరు అట్లా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకొకసారి దాడి చేసినా కూడా ఓకే. మీరందరి పైన ఖచ్చితంగా మీరు కేసు కట్టాలి. కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. పట్టుకో, ఏదైనా తీసుకో 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 పట్టు. చెడు ఎక్కడ పెట్టు. న్యాయం చేయి, మాది న్యాయం చేయి. ఎవరికి న్యాయం చేయదు. నీకేం వాళ్ళేం బంధువులు కాదు, నానేం బంధువులు కాదు.